బీఈఎల్ రిక్రూట్మెంట్ 2025 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ వచ్చేసి ఇంజనీర్ ఇంకా ట్రైనింగ్ ఇంజనీర్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీ వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో 3 వేకెన్సీ ఉన్నాయి. మెకానికల్ స్ట్రీమ్లో 6 వేకెన్సీస్ అండ్ సివిల్ స్ట్రీమ్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో జనరల్ కేటగిరీలో టోటల్గా 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీఎస్ 2, ఎస్సీ కేటగిరీ 1, అపరేజ్ క్రైటీరియా 32 ఇయర్స్ అండి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ట్రైనింగ్ ఇంజనీర్ వేకెన్సీస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ 4 వేకెన్సీస్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ. ఫైనాన్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దిస్ జనరల్ వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1 వేకెన్సీ. అపరేజ్ క్రైటీరియా 28 ఇయర్స్ అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంకా ఫినాన్స్లో ఉంటుందో వారందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉందండి. అపరేజ్ క్రైటీరియా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ కేటగిరీ వరకు 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వారైతే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ రెమ్యూనరేషన్ వచ్చేసి ఫస్ట్ 3 ఇయర్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ రెమ్యూనరేషన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 40,000 అండ్ సెకండ్ ఇయర్లో 45,000 అండ్ సో థర్డ్ ఇయర్లో 50,000 అండ్ ఫోర్త్ ఇయర్లో 55,000 ఉంటుంది. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి టెన్యూరిటీ 4 ఇయర్స్ టెన్యూరిటీ. సో 4 ఇయర్స్ పీరియడ్ ఉంటుంది. సో ఇనిషియలీ 3 ఇయర్స్ విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్. సో మీకు 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ ఇంజనీర్, సో బేసికల్లీ ట్రైనింగ్ ఇంజనీర్ వచ్చేసి ఇనిషియల్గా 2 ఇయర్స్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఇంజనీర్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో కాంట్రాక్ట్ బేస్ వచ్చేసి ట్రైనింగ్ ఇంజనీర్కి 2 ఇయర్స్ ఉంటుంది విచ్ కెన్ బి ఎక్స్టెండబుల్ మ్యాక్సిమం టు 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే బేసికల్గా 3 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ 3 ఇయర్స్ ఉంటుంది అండ్ విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ ఇయర్. సో ఇక్కడ ట్రైనింగ్ ఇంజనీర్ రెమ్యూనరేషన్ ఫస్ట్ ఇయర్లో మీకు 35,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో 30,000, సెకండ్ ఇయర్లో 35,000 పర్ మంత్ ఇస్తారు అండ్ థర్డ్ ఇయర్లో 40,000 పర్ మంత్ ఇస్తారు. ఒకవేళ మీరు ట్రైనింగ్ ఇంజనీర్ ఫర్దర్గా ప్రాజెక్ట్ ఇంజనీర్గా కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఫర్దర్గా మీ 50,000 పర్ మంత్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా పే స్కేల్ 45,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్లో 55,000 పర్ మంత్ ఇస్తారు. సో ఇది పే స్కేల్ అండి. ఇక్కడ బోనస్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీరు ప్రాజెక్ట్ ఇంజనీర్కైనా ఇంకా ట్రైనింగ్ ఇంజనీర్కైనా మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ ఇన్ దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ స్ట్రీమ్ ఉండాలి. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్ స్ట్రీమ్కి చెందినవారైతే బీటెక్, ఒకవేళ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఓన్లీ టెలికమ్యూనికేషన్ స్ట్రీమ్. సో ఈ పర్టికులర్ బ్రాంచెస్ వారు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మెకానికల్ స్ట్రీమ్ వారు అయితే మెకానికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ ఇంజనీర్ కూడా సేమ్ అండి. మెకానికల్ అయితే మెకానికల్ స్ట్రీమ్ వాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అయితే బీటెక్ లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ స్ట్రీమ్లో మీరు చేసి ఉండాలి. అండ్ సివిల్ అయితే బీటెక్ వచ్చి సివిల్ డిగ్రీలో చేసి ఉండాలి. అండ్ ట్రైనింగ్ ఇంజనీర్ ఫైనాన్స్ అయితే ఎంబీఏ ఫైనాన్స్లో చేసి ఉండాలి. ఒకవేళ మీకు డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటే ఫైనాన్స్ షుడ్ బి ద మేజర్ సబ్జెక్ట్ అండి. ఒకవేళ డ్యూయల్ డిగ్రీ ఉంటే మీకు ఫైనాన్స్ అనేది మేజర్ సబ్జెక్ట్గా ఉండాలి. సో అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఆఫీసర్ ఫైనాన్స్. అండ్ ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా వచ్చేసి జస్ట్ పాస్ అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే 2 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కట్ ఆఫ్ డేట్ ఫర్ క్వాలిఫికేషన్, ఏజ్ ఇంకా అవన్నీ వచ్చేసి 1 జనవరి 2025 వరకు మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 1 ఇయర్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కొంతమంది అప్రెంటిస్షిప్ చేసి ఉంటారు ఇదర్ బెల్ లేదా ఏదైనా పిఎస్సీస్లో. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వేరు, అప్రెంటిస్షిప్ వేరు. నౌ ప్రాజెక్ట్ ఇంజనీర్కి మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ 2 ఇయర్స్ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్టెన్సివ్ ట్రావెల్ టు ద ఫీల్డ్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ ఇన్స్టలేషన్, ఫీల్డ్ టెస్టింగ్ అండ్ ట్రయల్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ వర్క్ అండి. సో ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్గా క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో వారిని షార్ట్ లిస్ట్ చేశాక మీకు కేటగిరీ వైజ్, డిసిప్లిన్ వైజ్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ కేటగిరీ వారికి మినిమం 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. దాంట్లో 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇది ట్రైనింగ్ ఇంజనీర్కి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేసి ఉంటే కూడా
మీరు యూ కెన్ అప్లై ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కూడా ఇక్కడ క్యాండిడేట్ మీటింగ్ ద స్టిపులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దెర్ విల్ బి కాల్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా రిటన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి 85% ఆఫ్ ద అసెస్మెంట్ వెయిటేజ్ విల్ బి 85% అండ్ 50% వచ్చేసి ఇంటర్వ్యూ వెయిటేజ్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. రిటన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఇన్ చెన్నై. సో అప్లై చేసుకోవడానికి లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా ప్రాజెక్ట్ ఇంజనీర్కి జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అయితే 472 రూపీస్ అండి. 472 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఫర్ జనరల్ ఓబీసీ కేటగిరీ. ఒకవేళ ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్కి. అండ్ మీరు ఒకవేళ ట్రైనింగ్ ఇంజనీర్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 177 రూపీస్, 150 ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ. సో ఇది జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి మాత్రమే ఫీజ్ అండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో అప్లికేషన్ ఫీ షుడ్ బి రెమిటెడ్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్బీఐ కలెక్ట్గా ఫస్ట్ మీరు ఫస్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్కి వెళ్ళేసి, ఆన్లైన్ ఎస్బీఐకి వెళ్ళేసి మీరు ఎస్బీఐ కలెక్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేశాక ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత పిఎస్యూ సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ క్లిక్ చేయగానే మీకు పిఎస్యూలో లిస్ట్ ఆఫ్ పిఎస్యూస్ వస్తాయి. ఆ పిఎస్యూలో మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ని క్లిక్ చేయగానే సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ అడుగుతారు. పేమెంట్ కేటగిరీలో నేమ్ ఆఫ్ ది పోస్ట్, రిక్రూట్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్ లేదా ట్రైనింగ్ ఇంజనీర్ ఆఫీసర్ 1 చెన్నై యూనిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పే చేశాక మీకు ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా మీది అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ షుడ్ బి అప్లోడెడ్ బై ద క్యాండిడేట్. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, 10th క్లాస్, ఇంకా బీటెక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకా మార్క్షీట్, ఇంకా ఆల్ సెమిస్టర్ మార్క్షీట్, కన్సాలిడేటెడ్ మార్క్షీట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ CGPA టు పర్సంటేజ్ కన్వర్షన్ క్రైటీరియా ఉంటే ఆ కన్వర్షన్ క్రైటీరియా సర్టిఫికేషన్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ లేటెస్ట్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆఫీస్ ఆఫ్ ది కరెంట్ అపాయింట్మెంట్, లేటెస్ట్ పే స్లిప్, ఎంప్లాయీ ఐడి, ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెలెక్షన్ ప్రొసీజర్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఫర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. రిమెంబర్ ద లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 31st of Jan 2024. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ అఫీషియల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ టు దెమ్. సో ఇది ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో చాలా డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail చూడండి. కొత్త జాబ్ నోటిఫికేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లేదా వీడియో అన్నీ షేర్ చేయండి. మీరు ఒకసారి 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఇటువంటి క్వాలిఫికేషన్ ఉంటే మన ఛానల్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్లో క్లిక్ చేసి చూడండి, thumbnail చూడండి, మీకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.